విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ శివారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగే. అక్కడ చెరువు స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేశారు. అయితే విల్లాల యజమానులు హైడ్రా చర్యలను తిట్టుకుంటున్నారు. దీంతో దుండిగల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దుండిగల్ మల్లంపేటలోని కత్వా చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని హైడ్రా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఆ చెరువు ప్రాంతాన్ని సర్వే చేశారు. అక్రమంగా నిర్మించిన విల్లాల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని కూల్చివేస్తున్నారు. దుండిగల్లో 2020లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో 65 విల్లాలకు అనుమతి ఇచ్చింది హెచ్ఎండిఏ. అయితే అక్కడ అనుమతి లేకుండా 255 విల్లాలను లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ నిర్మించినట్లుగా తేలింది. చెరువు ఎఫ్టీఎల్లో ఎకరా 14 గుంటలు, బఫర్ జోన్లో 16 గుంటల భూమి కబ్జా అయినట్లుగా హైడ్రా గుర్తించింది. వాటిలో ఇప్పటికే 8 విల్లాలను నేలమట్టం చేసింది. మరికొన్నిటికి నోటీసులు ఇచ్చారు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు. వాటిని త్వరలో కూల్చివేస్తామని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. కూల్చివేతలతో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లం చెరువు పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను హైడ్రా అధికారులు కొనసాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ఉన్న విల్లాలకు సంబంధించి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో మల్లం చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కట్టిన విల్లాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కట్టిన నిర్మాణాల్లో వాటన్నింటినీ కూడా ఇళ్ల నుంచి ఖాళీ చేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇప్పటి వరకు చూసుకోవచ్చు. మనము దాదాపుగా 6 విల్లాలను కూల్చివేయడం జరిగింది. మరికొన్ని విల్లాలకు ఇరిగేషన్ అధికారులు వచ్చి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా బయటికి తీసివేసే ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని విల్లాలకు సంబంధించి మనం చూసుకోవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవైపు కూల్చివేతలు చేస్తున్నారు, మరోవైపు చూసుకోవచ్చు. ఇంకోవైపు ఇల్లు ఖాళీ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈ నిర్మాణాలన్నీ కూడా కొనసాగాయి. ఇరిగేషన్ అధికారులు ఈ రోజు ఉదయం మార్కింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మార్కింగ్ ఇచ్చి ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయించి మరీ కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. మల్లం చెరువు బఫర్ జోను, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఈ నిర్మాణాలు అయితే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇరిగేషన్ అధికారులు వీటికి ముందస్తుగా మార్కింగ్ ఇచ్చారు. వాటిని ఇళ్ల నుంచి ఖాళీ చేసి వస్తువులన్నీ కూడా బయట వేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా కోట్లు పెట్టి కొనుగోలు చేసి ఈ చెరువుకు లేక్ వ్యూ ఉంటుందన్న, చెరువు పక్కనే లేక్ వ్యూ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్మాణాలన్నింటినీ కూడా నిర్మాణాలు కొనసాగాయి. వీటిని కొనుగోలు చేశారు కోట్ల రూపాయలు పెట్టి. ఇప్పుడు కొనుగోలుదారులంతా కూడా లబోదిబోం అనాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఈవీడీఎం ఉన్న డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఆ నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర ఈ ఇళ్ల నుంచి సామాన్లంతా కూడా బయటికి తీసివేసి కూల్చివేస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 3 చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనం చూసుకోవచ్చు. మల్లంపేట చెరువు పక్కన ఉన్న నిర్మాణాలతో పాటు అమీన్పూర్ ప్రాంతంలో, అదేవిధంగా సున్నం చెరువు, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల మధ్యలో ఉన్న సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి మల్లంపేట చెరువు పక్కనే ఉన్న నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నారు. ఒకవైపు కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తూ మరోవైపు ఇళ్లను ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కూల్చివేతకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు నోటిఫై చేశారు. ఇది బఫర్ జోన్ లో ఉంది. ఇవి అక్రమ నిర్మాణాలన్నీ కూడా తేల్చడం జరిగింది. మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే ఈ నిర్మాణాలు సాగినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మల్లంపేట చెరువు పక్కనే ఈ నిర్మాణాలు చేశారు. ఇది మనం చూసుకోవచ్చు. దాదాపుగా 132 ఎకరాల్లో మల్లంపేట చెరువు ఉండేది. ఈ చెరువు పూర్తిగా కుంచుకుపోయిన పరిస్థితి. ఈ చెరువు పక్కనే ఈ నిర్మాణాలు కొనసాగడంతో వాటన్నిటిని ఇంట్లో ఉన్న సామాన్లంతా కూడా బయట
వేసి వీటిని కూల్చివేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలని చెప్పి హైడ్రా భావిస్తుంది. హైడ్రా ఇప్పటికే కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి 6 విల్లాలను కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు సామాన్లన్నీ కూడా బయట వేసి వాటినన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విల్లాల నిర్వహణకులంతా కూడా విల్లాల ఎవరైతే కొనుగోలు చేస్తారో కొనుగోలుదారులంతా కూడా లబోదిబోమని ఏడవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ వీటన్నిటిని కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.